తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే తెలుగు సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మనం గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు థియేటర్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళకి సొంత నిర్ణయాలతోనే థియేటర్స్ అన్నీ కూడా స్క్రీన్లలో సినిమాలు ప్రదర్శించినటువంటి స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నట్లు అయితే వస్తున్నటువంటి వార్తలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్ అసోసియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా స్క్రీన్లలో సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం కారణంగా థియేటర్లు మూత వేసినట్టు మనకు తెలుస్తుంది. ఏ విధంగా చూడవచ్చు? ఇది కంటెంట్ ప్రొవైడ్ కాకనే, కంటెంట్ లేకనే ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల కంటెంట్ పోస్ట్పోన్ అయితే పోయింది. కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, లవ్ మీ కానివ్వండి, ఈ పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా కొంచెం పుష్ అయిపోయినాయి ఎలక్షన్స్ వల్ల. దానివల్ల ప్రొవైడ్ అయిన గ్యాప్ ఇది. ఆ గ్యాప్లో సంస్థాగతంగా అంటే అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి ఇది. ఎక్కడెక్కడ సినిమా కంటెంట్ దొరకట్లేదో ఒక వారం 10 రోజులు బంద్ చేద్దాము అనే ఇండివిజువల్ డెసిషన్స్ ప్రకారంగా మెయింటెనెన్స్ కూడా పనికొస్తుంది అనుకోండి, అట్లా చేసిన డెసిషన్ ఇది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని సింగిల్ థియేటర్స్ ఉన్నాయి? దాంట్లో ప్రధానంగా సినిమా రిలీజెస్ లేకుండా ఉన్నటువంటి థియేటర్స్లు ఎన్ని ఉండొచ్చు అంటారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనేది? ఇప్పుడు ప్రతినిధి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనేది అనేది ఏం లేదు బేసికలీ. ఎందుకంటే ప్రతినిధి 2 వచ్చింది పోయిన వారం, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వచ్చింది, అన్ని థియేటర్స్లో రాలేదు కదా ఇది. సో కంటెంట్ లేక పాత సినిమా ఇంకెన్ని రోజులు ఆడతారు? ఈ రోజులలో పాత సినిమాకి అసలు ఛాన్సే లేదు బేసికలీ. అంటే మళ్ళీ రిలీజెస్ వేరే మాట, కాకపోతే ఇప్పుడు 5వ వారం, 3వ వారం, 8వ వారం ఆడే ఛాన్సే లేదు కాబట్టి బంద్ చేయడం బెటర్. కొంచెం మెయింటెనెన్స్ యాక్టివిటీ చేసుకుందాము. ఆగిన సందర్భంలో ఆగిన సినిమాలన్నీ రిలీజ్ అవ్వక మానదు, వస్తాయి. కాకపోతే వచ్చినప్పుడు దానికి ప్రిపేర్ చేద్దామనేసి మెయింటెనెన్స్లో కూడా కొంతమంది స్వచ్ఛందంగా డిసైడ్ చేసి పోయిండు. అంటే మీరు అన్నదానికి ఒక 10-20% దాకా బంద్ చేస్తారండి బేసికలీ. అల్వాల్లో కొన్ని థియేటర్లు, మల్కాజ్గిరిలో కొన్ని థియేటర్లు అట్లా బంద్ చేస్తారు. అదే కాకుండా లీజ్ ఓనర్స్ కూడా ఈ తక్కువ లెవెల్లో నడిపితే వాళ్ళకి వర్కౌట్ కాదు బేసికలీ. కాబట్టి బంద్ చేసి మెయింటెనెన్స్ చేసుకుందాం అనే లెవెల్లోనే డెసిషన్స్ ఇది బేసికలీ. అంటే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ సింగిల్ థియేటర్స్కే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో డిఫరెంట్ స్క్రీన్స్, డిఫరెంట్ షోస్ ఉంటాయి కాబట్టి సింగిల్ స్క్రీన్స్కి ఇలాంటి ప్రాబ్లం రావడం ఏ విధంగా అధిగమించవచ్చు మనం? మల్టీప్లెక్స్కి అడిషనల్ రెవెన్యూస్ ఉంటాయి సార్ బేసికలీ. మల్టీప్లెక్స్కి రెస్టారెంట్స్ కానివ్వండి, అది కానివ్వండి, వాకిన్స్ ఉంటాయి మల్టీప్లెక్స్కి, నో డౌట్. కాకపోతే సింగిల్ స్క్రీన్స్కి ఒకటే ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా మూవీ. సో ఆ మూవీని దృష్టిలో పెట్టుకునే సింగిల్ స్క్రీన్స్ ఆడుతూ ఉన్నాయి. అందుకే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ లెవెల్లో ఒక సగటు ప్రేక్షకునికి తక్కువ ధరలో కూడా, అంటే 20 రూపాయల్లో కూడా RRR లాంటి మూవీ చూపించాం. సింగిల్ స్క్రీన్స్కి ఉన్న ఘనత ఇది బేసికల్లీ. మల్టీప్లెక్స్ తలుచుకున్నా చూపించలేదు. 20 రూపీస్కి, 40 రూపీస్కి RRR లాంటి మూవీ చూపించలేదు. అది 300-400 పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు, బికాస్ దే ఆర్ ఆల్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్. మనమేమో పాత ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి, అఫ్కోర్స్ పాత ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా కానీ వీ హ్యావ్ హార్ట్ ఆఫ్ అ రేసర్ బేసికలీ. అంటే డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల కానివ్వండి, సౌండ్ సిస్టమ్ వల్ల కానివ్వండి, వీఆర్ వెరీ గుడ్ బేసికలీ. సో ఆ అడ్వాంటేజ్ సింగిల్ స్క్రీన్స్కి వస్తుంది. అయితే మీరు అన్న దాని ప్రకారంగా వాట్ డు వీ నీడ్, సింగిల్ స్క్రీన్స్ ఎందుకు నష్టపోతున్నాయి అన్న మాట అంటే, ఈ సినిమా రన్ తగ్గిపోయింది కదండి. రన్ తగ్గిపోయింది. ముందేమో 8 వారాలు ఆడేది, తగ్గిపోయినందుకు ఆ సింగిల్ స్క్రీన్స్కి కొంచెం ఇచ్చే అమౌంట్ సరిపోవట్లేదు. కాబట్టి మాకు మల్టీప్లెక్స్ లాగానే ఇవ్వండి అనేసి కోరుకుంటూ వస్తున్నాం పోయిన 3-4 మంత్స్ నుంచి. కమింగ్ 1-2 మంత్స్లో అది సెట్ రైట్ అవుతుంది. సింగిల్ స్క్రీన్స్కి పూర్వ వైభవం రావాలనే మేము స్టెప్స్ వేస్తున్నాము. గవర్నమెంట్ తరఫు నుంచి ఆలోచిస్తేనేమో మాకు IPL స్క్రీనింగ్ లాంటి పర్మిషన్స్ ఇమ్మని, ఒక రెస్టారెంట్ కట్టుకునేటట్టు ఇప్పుడు ఇంత స్పేస్ ఉంది, ఆ పర్మిషన్స్లో కొంచెం రిజిడిటీ ఉంది, ఆ రిజిడిటీ కొంచెం తీసేయమని కోరుతూ వచ్చాము. కొత్త గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. సో సింగిల్ స్క్రీన్స్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు కమ్ బ్యాక్ ఇన్ యాక్షన్. అంటే అప్కమింగ్ డేస్లో మనం ఇప్పుడు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. అంటే బంద్లు కాకుండా కూడా స్వచ్ఛంద నిర్ణయంతో అయితే థియేటర్లు మూసివేసి ఉంటున్నాయి, ఎలాంటి ప్రదర్శన జరగట్లేదు కదా. ఈ ప్రభావం ఇంకెన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? ఈ ఎలక్షన్స్ మూమెంట్ వల్లనే. ఎందుకంటే May 25th కొత్త సినిమా లవ్ మీ రాబోతుంది వెంకటేశ్వర ఫిల్మ్స్ నుంచి. అది వస్తే దెన్ ఆల్మోస్ట్ బంద్ అయిన థియేటర్లన్నీ ఓపెన్ అయిపోతాయి ఒకటి. దెన్ కల్కి ఈజ్ దేర్, ఇండియన్ 2 ఈజ్ దేర్, ఇవన్నీ కూడా పికప్ అవుతూనే ఉన్నాయి. సో వీఆర్ లుకింగ్ అట్ అ వీక్ 10 days టైం. అందుకే కొంతమంది థియేటర్ ఓనర్లు ఈ 1 week బంద్ చేద్దాము, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసుకుందాం అనే డెసిషన్కి వచ్చారు బేసికలీ.
మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసిన ఇప్పటివరకు పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అయితే థియేటర్లలో సినిమాలు అనేవి కూడా రిలీజ్ అవ్వలేదు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల పాటు కూడా సినిమాలు ఏం రిలీజ్ లేకపోవడం కారణంగా అయితే స్వచ్ఛందంగానే థియేటర్లను అంటే కొన్ని కారణాలు ఏంటంటే మెయింటెనెన్స్ కానీ లేదంటే మిగతా యాక్టివిటీస్ చేసుకునే విధంగా కొన్ని బంద్ చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు థియేటర్లలో సినిమాలు అయితే ప్రదర్శించబడట్లేదని చెప్పేసి మనతో అంటా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కానీ వీరందరూ సహకారం ఉంటే థియేటర్స్ను మరికొన్ని నూతన అవకాశాలు కల్పించి వారికి ఇక్కడ ఏంటంటే థియేటర్లో మనం చూడవచ్చు, థియేటర్లో ప్రెమిసెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రెమిసెస్లో మరికొన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇటు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లయితే తెలుగు సినిమాకు సంబంధించి మరింత ప్రేక్షకులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ మరింతగా సినిమాలు కొనసాగే అవకాశం ఉంటుందని అయితే మనతో ఎగ్జిబిటర్ అసోసియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్య మరొక 10-15 రోజుల వరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమా ప్రదర్శన నిలిపివేసే విధంగా అంటే వాళ్ళు ఇక్కడ సినిమాలు ప్రదర్శించలేనటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.